Hi friends, welcome to VJIT Solutions. మెసేజెస్ చాలా ఉన్నాయి. సో వీటిని డిలీట్ చేయాలి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఏవి ఇంపార్టెంట్ కాదు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో అందుకని ఏం చేస్తా అంటే ఇవన్నీ డిలీట్ చేసే ముందు ఒకసారి బ్యాకప్ తీసుకోవాలి. మన ఫోన్ లోకల్ బ్యాకప్ తీసుకోవాలి అని మళ్ళీ డిలీట్ చేయాలి. ఓకే, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తామంటే మనం సెట్టింగ్స్కి వెళ్దాం. ఫస్ట్ సెట్టింగ్స్లో అడిషనల్ సెట్టింగ్స్, బ్యాకప్ అండ్ రీసెట్, బ్యాకప్ అండ్ మైగ్రేట్, లోకల్ బ్యాకప్. ఇది ఇంత ముందుకి నేను చేసిన బ్యాకప్. ఇది సో డిలీట్ చేస్తున్నాను. చూడండి, లోకల్ బ్యాకప్, న్యూ బ్యాకప్. సో దీంట్లో మనం కాంటాక్ట్స్ తీసుకోవచ్చు, మెసేజెస్, కాల్ లాగ్స్ అండ్ ప్రిఫరెన్స్ సెట్టింగ్స్, యాప్స్. సో ఇలా. సో ప్రజెంట్ నేను మెసేజెస్ మాత్రం తీసుకుంటున్నాను. స్టార్ట్ బ్యాకప్. ఓకే, బ్యాకప్ అయిపోయింది, డన్. చూడండి ఇక్కడ 24 జనవరి 11:41 PM. ఓకే, నేను మెసేజెస్కి వెళ్తాను. చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ కార్డ్ 126666, స్కేలర్ అండ్ 62006, కార్ సేల్. ఇవన్నీ నేను డిలీట్ చేస్తాను. టాటా స్కై, మనీ. ఓకే, ఎస్బీఐ ఇక్కడ వరకు చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ 261 ఇక్కడ వరకు ఉండనిద్దాం. మిగతా డిలీట్ చేద్దాం. డిలీట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ని మెసేజెస్ డిలీట్ చేయొచ్చు. ఇవన్నీ మెసేజ్ డిలీట్ చేయొచ్చు బ్యాకప్ చేసిన తర్వాత. సో చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ మిస్ అయింది అనిపించినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ రీస్టోర్ చేయాలి. అది ఎలా అంటే సేమ్, గో టు సెట్టింగ్స్ అండ్ అడిషనల్ సెట్టింగ్స్, బ్యాకప్ అండ్ రీసెట్, మైగ్రేట్, లోకల్ బ్యాకప్ అండ్ సెలెక్ట్ అండ్ బ్యాకప్, స్టార్ట్. చూడండి, రీస్టోరేషన్ కంప్లీటెడ్, డన్. ఓకే, ఇప్పుడు మెసేజెస్కి రండి. చూడండి, లాస్ట్ మెసేజ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 265 ఉంది కదా. ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం దీన్ని. వచ్చేసింది. చూడండి, హెచ్డిఎఫ్సి ఎస్బీఐ 126666, స్కేలర్. ఓకే, ఇట్లా మీరు అన్ని మెసేజ్ డిలీట్ చేయొచ్చు, మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. ఇవి ఎక్కడ సేవ్ అవుతాయి అంటే మన లోకల్ డ్రైవ్లో సేవ్ అవుతాయి. మై ఫైల్స్, డివైస్ స్టోరేజ్, ఆండ్రాయిడ్, డేటా, ఇంట్లో వ్యూ, ఆండ్రాయిడ్, డేటా. దీంట్లోకి వెళ్తే com.color OS, బ్యాకప్, రీస్టోర్, బ్యాకప్, డేటా ఇక్కడ సేవ్ అయిపోతుంది మీకు. ఓకే, ఇక్కడ చూడండి, బ్యాకప్ న్యూ 24.58 KB ఉంది. దీన్ని నేను ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వాట్సాప్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మెయిల్కి అటాచ్ చేయొచ్చు, డ్రైవ్కి పంపించవచ్చు. సో ఇది మీకు ఎన్క్రిప్ట్ ఫార్మాట్లో, XML ఫార్మాట్లో సేవ్ అవుతుంది. మీరు ఎక్కడ ఓపెన్ చేయలేరు ఇన్ సిస్టంలో కానీ వేరే మొబైల్లో కానీ. సో మళ్ళీ మీరు సేమ్ మొబైల్లో మీరు రీస్టోర్ చేస్తే మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. సో ఈ సెట్టింగ్ ఏంటంటే నా ఫోన్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్. ఓకే, ఓపో రీనో 8. మేబీ అదర్ డివైస్లో ఉండొచ్చు, బట్ ఆప్షన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. అది ఒకసారి చూసుకొని మీరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ.